చామదుంపల పులుసుకు కావలసినవి: పావు చిన్నుల్లిపాయలు, పావు చామదుంపలు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఎల్లుల్లిపాయ అల్లం పేస్టు కొంచెం, కొద్దిగా స్పూన్ మసాలా, స్పూన్ బెల్లం, చింతపండు కొంచెం, మిర్చి కొంచెం, కొత్తిమీర కొంచెం. బాండీలో నూనె పోసుకుంటున్నామండి. కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒలుసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం, చిన్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసుకున్నామండి. పచ్చ పెట్టుకుంటున్నా. కొంచెంసేపు మగ్గిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాం. అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. ఉల్లిపాయలు మగ్గాయి కదా, అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. మూత పెట్టుకుందామండి. పచ్చివాసన పోయిన తర్వాత చామదుంపలు వేసుకుందామండి. మూత పెట్టుకుంటున్నామండి. ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నామండి. పులుసు పిసుక్కుని పక్కన పెట్టుకుందాం. చామదుంపలు పొయ్యి మీద అవుతున్నాయి కదండి, అవిలాగా ఇది తయారు చేసుకుందాం. మూత తీసుకుంటున్నామండి. పసుపు వేసుకుంటున్నాం, కారం వేసుకుంటున్నాం, ఉప్పు తగినంత, ఇప్పుడు చామదుంపలు వేసుకుంటున్నాం. చామదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టుకుని తొక్క తీసుకున్నామండి. బెల్లం వేసుకుంటున్నామండి. కొద్దిగా మూత పెట్టుకుంటున్నా. చామదుంపల్లో చిన్న నింగర వేసుకుంటే అండి రుచి వస్తుంది. పులుసు కదా, ఇంగ వేసుకున్నానండి. సాంప్రదాయమైన పులుసు కదా చామదుంప, అందుకని ఇంగ ఉంటే కొంచెం బాగుంటది. మూత తీసుకుంటున్నామండి. ఒక టమాటా వేస్తున్నాను, పులుసు బాగుంటుందని. పులుపు సరిపోద్ది. అరసూను గరం మసాలా వేసుకుంటున్నామండి, చేసి పెట్టుకున్నది. కొత్తిమీర జల్లుతున్నా. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మగ్గనిద్దాం, అప్పుడు దించుకుందాం.
శాందంపల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడమ్మా, టేస్ట్ చూడమ్మా. సూపర్ ఉంది. చేపల పులుసులా ఉంది, చామదుంపల పులుసులా లేదు అసలు. మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అయితే చామదుంపలు అంటేనే మా ఆయన ఫిష్ సీ ఫుడ్ కూడా తిండు, కాబట్టి నేను ఎప్పుడు వండను మా ఇంట్లో. ఎప్పుడైనా చామదుంపలు తినాలనిపించినా ఇక్కడికి వచ్చినప్పుడే ఇంకా